చిట్టి ముందే పడి రూమ్ కడదాం. ప్లాన్ బాగుంది కానీ ముందు ఇంకో కారు కొనాలి కదా. నీ ఒంటి మీద బంగారం ఉంటే అది తాకట్టు పెట్టుకునేవాళ్ళం. ఇంకొక ఐడియా. ఏంటి? నా బంగారం తాకట్టు పెడదాం. అదంతా మా అమ్మ మొహం మీద విసిరిగొట్టావు కదా. మళ్ళీ మన మొహం మీద కుటుంబం అడుగుదాం. ఏంటి? నేను సంపాదించిన రోజు నగలు వేసుకుంటానని శబ్దం చేశాక నేను ఆ నగలు ఎందుకు అడుగుతాను? నేను ఆ నగలు వేసుకోవడానికి కాదు కదా అడిగేది, మనం కారు కొనడానికి కదా అడిగేది. వద్దు, ఎందుకు అడిగినా ఎగదాలు చేస్తారు. అలా అనుకుంటే మనం ఆ రూమ్ ఎప్పటికీ కట్టలేమండి. ఏమన్నా దారుందేమో ఆలోచిద్దాం. మనోజ్, ఎవరు లేరండి? నేనున్నాగా. జోకా? కస్టమర్స్ ఎవరు లేరండి? వీక్ డేస్ కదా, అందరికి ఆఫీసులు ఉంటాయి, కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది. మనోజ్, రేపు బాంబే నుంచి తెలిసిన వాళ్ళు వస్తున్నారు, చాలా డబ్బున్న వాళ్ళు. ఇక్కడ పెద్ద రిసార్ట్ లో పెద్ద ఈవెంట్ ఒకటి చేస్తున్నారంట. రమ్మని మనకు కూడా ఇన్విటేషన్ ఇచ్చాను. రేపేనా? కానీ మనకి వెళ్ళడానికి కష్టం కదా. కాదుగా, ఏం కష్టం? షాప్ ఓపెన్ చేయాలి కదా. స్టాఫ్ చూసుకోమన్నాం. నిజమైన బిజినెస్ మ్యాన్ స్టాఫ్ మీద షాప్ ని వదిలేసి వెళ్ళడు. నేను స్టాఫ్ నమ్మలేను. పోనీ నా ఫ్రెండ్ విద్యను ఉండమన్నా. నిన్ను నన్ను తప్ప నేను ఎవరిని నమ్మలేను రోహిణి. అది కాదు మనోజ్, ఇంట్లో రూమ్ విషయంలో నాన్న గందరగోళం నడుస్తుంది. నాకు పెళ్ళయ్యాక ఇద్దరం ఏకాంతంగా గడిపే అవకాశమే రాలేదు కాదు, నువ్వే ఇవ్వలేదు. రేపు ఇద్దాం అనుకుంటున్నాను. రిసార్ట్ లో మనకి సెపరేట్ గా రూమ్ ఇస్తారు. ఏకాంతంగా నైట్ అంతా ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. కాదనుకో మనోజ్. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన దూరం పెట్టేస్తాను. అలాంటి ఇప్పుడేంటి ఇంత దగ్గరకు వచ్చి ఇంత పెద్ద ఆఫర్ ఇస్తున్నావు? ఇలాగే అంటే మన మధ్య దూరం ఇంకా పెరిగిపోతుంది అనిపిస్తుంది. ఆఫర్ ఇస్తున్నావు? ఇలాగే అంటే మన మధ్య దూరం ఇంకా పెరిగిపోతుంది అనిపిస్తుంది. అందుకే దగ్గర అవ్వాలని ఆశపడుతుంది. ఇది ఆఫర్ల సీజన్ కదా, చాలా మంది కస్టమర్స్ వస్తారు. ఈ సీజన్ ఎప్పుడైనా వస్తుంది, కానీ నేను ఎప్పుడు పడితే అప్పుడు ఆఫర్ ఇవ్వలేను కదా. ఇది మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు ఇస్తానో చెప్పలేను. ఆలోచించుకో మరి. ఆలోచించినా ఆశభంగం కాగలదు. షాప్ లో ఆఫర్లు, వైఫ్ ఆఫర్లు, ఏది వదులుకోవాలి, ఏది యాక్సెప్ట్ చేయాలి? అదే ఇదే, ఇదే అదే. వైఫ్ ప్రేమగా ఆఫర్ చేస్తే ఎంతసేపు ఆలోచిస్తున్నావు? నువ్వే ఇక్కడ ఒప్పుడుపోయా బాబు. ఇప్పుడు నేను ఒప్పుకోకపోతే నేను అసలు మగాన్ని కాదన్నట్టు తీసి పారేస్తున్నావు. సరే, నీకంటే నాకేది ఎక్కువ కాదు. వెళ్దాం. నిజంగానా? థ్యాంక్ యూ. నాకు తెలుసు నువ్వు ఇలాంటివని. అయితే నేను ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి మనం వస్తున్నామని చెప్పేస్తాను. ఏసీ మస్ట్. అంబియన్స్ బాగుండాలి. నైట్ ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. అవన్నీ నేను చూసుకుంటాను, నాకు వదిలే. హలో, ప్రభావతి ఫర్నిచరా? అవును, ఎవరు? నేను దేవుణ్ణి. దేవుడా? ఎవరో పిచ్చోడ్లా ఉన్నారు. హలో హలో, కస్టమర్ దేవుణ్ణి సార్. ఓహో, మీరు అలా వచ్చారా? సరే సార్, చెప్పండి. మేము ఒక సర్వీస్ అపార్ట్మెంట్ కడుతున్నాం, దానికి సిమెంట్ ఇసుక కావాలా? ఇది ఫర్నిచర్ షాప్, ఇక్కడ దొరకవు. చెప్పేది పూర్తిగా వినరా? చెప్పండి. అన్ని ఫ్లాట్స్ కి ఫర్నిచర్ కావాలి, ప్రొవైడ్ చేయగలరా? ఎన్ని ఫ్లాట్స్? 10 ఫ్లాట్స్. ఏమేమి కావాలి సార్? ప్రతి ఫ్లాట్ కి డబుల్ కాట్ బెడ్స్, సోఫాలు, డైనింగ్ టేబుల్స్, వార్డ్రోబ్స్, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయి కావాలి. ఇలా 10 ఫ్లాట్స్ కి కావాలి. మీరు అడ్వాన్స్ ఇస్తే ఇప్పుడే ఆర్డర్ పెట్టి తెప్పిస్తాను. మీ దగ్గర రెడీగా ఉన్నాయంటే ఇప్పుడే డబ్బు ఇచ్చి తీసుకెళ్తా. రేపే డెలివరీ చేస్తాను సార్. అయితే రేపే వస్తాను. రండి, మీకు మంచి ఆఫర్లు కూడా ఇస్తాను. రోహిణి, మనం లక్కు తొక్కాం. ఫస్ట్ టైం పెద్ద ఆర్డర్ వచ్చింది. నిజంగానే వస్తారంటావా? కస్టమర్ జెన్యూన్ గానే ఉన్నాడు. సింగిల్ పేమెంట్ అంటున్నాడుగా. తక్కువలో తక్కువ ఒక 4 లక్షలు అయితే బిల్ అవుతుంది. మనకి ప్రాఫిట్ 1 లక్ష పైన వస్తుంది. ఎస్. కానీ రేపు మనం రిసార్ట్ వెళ్తున్నాం కదా. పెద్ద ఆర్డర్ వస్తే రిసార్ట్ అంటే ఏంటి రోహిణి? నేను ఉంటాను, నువ్వు వెళ్ళరా. మరి మనం ఇద్దరం ప్లాన్ చేసుకున్నాం కదా. నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి, కానీ ఇంత మంచి ఆర్డర్ వదులుకోవడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం, సరేనా? ఎక్కడున్నావు? మా అత్తారింట్లో. మీ అత్తగారి ఇంటి నుంచి ఒకసారి బయటకు వస్తావా? ఎందుకు? పని మధ్యలో ఆఫీస్ వెళ్తానంటే ఆవిడ గంటేస్తారు. ముందు బయటికి. సరే. ఎక్కడికి? బయటికి. ఎందుకు? మా ఆయన రమ్మన్నారు. మీ ఆయన లోకి తేడా? నన్నే రమ్మన్నారు. ఎందుకు రమ్మన్నాడు? తెలీదు. పని పాత పెట్టి పని మందురాలు తిరగబోయిందని పనంతా వంటగదిలో పాత పెట్టి బయటికి పోతానంటావేంటి? రమ్మంటున్నారు. నేను అదంటున్నాను. ఏమండి, ఇప్పుడు వెళ్ళొచ్చా? ఏడు పొగలదేంటి అంతా విన్నారా? దాన్ని పొగొట్టేసారా? మీ మూర్ఖత్వమే చూశాను. అధికారం అన్ని వేళలా పనిచేయదు, దాన్ని పొదుపుగా వాడుకోవాలి. ఇల్లు కట్టి చూడు, కళ్ళు తాగి చూడు. ఇల్లు కట్టి చూడు, కళ్ళు తాగి. ఇంట్లోకి రాకుండా ఇక్కడే పాటలు పాడుతున్నారేంటి? నువ్వు సమాధానం చేసుకుంటూ పోతావు. ఆ సమాధానం కోసం నేనే కదా తిప్పలు పడాలి. ఇల్లు కట్టాలన్న మన ఆలోచనకి ఇవాళ పునాదిరాయి వేస్తున్నాను.
విసరడానికి కాదు, రూమ్ కట్టడానికి. కొత్త ఇటుకలతో రూమ్ ఎలా కడతాం? పైగా ఈ మాత్రం ఇటుకలతోనే ఎలా కడతాం? ఒక ఇటుక బట్టి ఓనర్ నా కస్టమర్ డ్రాప్ చేశాక డబ్బులకి బదులు ఇటుకలు తెచ్చాను. ఇక నుంచి ఆయన డ్రాప్ చేసినప్పుడల్లా డబ్బులకి బదులు ఇటుకలు తెచ్చుకుంటాను. నేను ఒక సిమెంట్ గోడౌన్ వాళ్ళకి కూలిస్తుంటాను. నేను కూడా డబ్బులకి బదులు సిమెంట్ బస్తా తీసుకున్నా. మంచిదేగా. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అన్నారు పెద్దలు. మనం ఇవాటి నుంచి రూమ్ కోసం కష్టపడబోతున్నాం. అయితే తొందరలోనే మనం రూమ్ కట్టబోతున్నాం అనమాట. ఉన్నమాటే నువ్వు శబద చేసావు, దాన్ని నేను తీర్చేస్తాను అంతే. ఇటుకలు తెస్తేనే ముందు పెట్టు, రూమ్ కట్టిస్తే ఏం చేస్తాం? 4 పిల్లల్ని కలుస్తాను. అమ్మో వద్దు, ఇదిగో పట్టు. పద. ఏంటది? నానా, వీధి చివర ఉచిత కట్టి వైద్యం చేసే క్యాంప్ పడింది, అమ్మ తీసుకెళ్ళి. రేయ్ ప్రభా, ఎక్కడికి రా? రూమ్ కోసం నానా లోడ్ తెప్పించావా? కొన్ని తెచ్చాను. ఈ 4 పెట్టి హోమం చేస్తావా? మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి, మొదటి ఇటుక ఎప్పుడు ఒక్కటే మరి. బాగుంది, మంచి రోజు మంచి ప్రయత్నం. పక్షి ఒక్కొక్క పుల్ల ఏరి గూడు కట్టు. పక్షి ఒక్కొక్క పుల్ల ఏరి గూడు కట్టున్నట్టు ఒక్కో ఇటుక పేర్చుకుంటూ పోతేనే రూమ్ తయారవుతుంది కదా అత్తయ్య. అబ్బా ఏం చెప్పారే, ఇలా అయితే మీరు షష్టి పూర్తిగా కట్టుకుంటారు. ప్రభా, నమ్మకంతో మొదలు పెడుతుంటే నువ్వేంటి అపశకున మాటలు మాట్లాడుతున్నావు? పర్వాలేదు మావయ్య, అత్తయ్య ఎప్పుడు నేను ఇన్ని భరించలేక వదిలేసిపోతాను అని అంటారు కదా. కానీ ఇప్పుడు షష్టి పూర్తి చేసుకోమన్నట్టు ఆశీర్వదించారు. చూసారా, ఆ వెటకారంలో కూడా మీనా అమ్మ మమకారాన్ని చూసింది. ఏటిందిరే? చూడమ్మ తారావతి, మీనా చేతుల్లో ఇటుకలు ఉన్నప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. అంటే ఏంటి, నా మీదకి విసురుతుందా? ఏమో, ఒళ్ళు మండినప్పుడే కదా మీనా రౌడీల మీద ఇటుకలు విసిరింది. రేయ్, దానికి తల బద్దలైపోయినట్టు కళ్ళ కనపడింది లేదా? నువ్వు వెళ్ళు. నాన్న, నేనే రూమ్ కడతాను, మీనా గుమ్మానికి రిబ్బన్ కడుతుంది, అది నువ్వే కట్ చేయాలి. యా, మరి నేనేం చేస్తానంట? ఆ 2 రిబ్బన్లతో 2 జడలు వేసుకొని తిరుగు. కాదు మీద. ఇరవై 25 ఇటుకలు ఉన్నాయి. ఒక రూమ్ కి ఎన్ని పడతాయి? ఎన్ని పడితే అని చేస్తాను. మీరు తేలేదని నేను అనలేదు. శబదం చేసావు కదా. రూమ్ కోసం చేశానా? మీ గౌరవం నిలబెట్టడం కోసం చేశాను. మనం కిచెన్ ఎక్కడ కట్టించుకుందాం? కిచెన్ ఆదాయంలో అంటే అటు. మరి పూజ గది? మనం కడుతుంది ఇల్లు కాదు, రూమ్. రూమ్ కాదు, బెడ్రూమ్. ఇదే డోర్ ఓపెన్ చేసాం. లోపల ఆ పక్క కిటికీ, చల్లటి గాలికి కిటికీ దగ్గర కుర్చీ వేసుకొని కూర్చొని ఎన్నో కబుర్లు చెప్పుకోవచ్చు. అవును, ఇద్దరు వల్ల కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో. అటువైపు డబుల్ కార్డ్ బెడ్ వేస్తాం. పేరుకే డబుల్ కార్డు, మనం దగ్గరగానే ఉంటాం. మరి మీరు అక్కడ పెడదామా? నీ ఇష్టం, ఏది ఎక్కడ ఉంచాలో నాకంటే బాగా నీకే తెలుసు కదా. నేను చూసుకుంటానులేండి. ఇక్కడ ఒక టేబుల్ వేద్దాం. దాని మీద ఒక ఫ్లవర్ వాస్, అందులో తాజా పూలు. ఈ గది ముందు మొత్తం పూల కుండీలు పెడతాను. మల్లె పూల కోసం సన్నటి పందిరి వేద్దాం. చిన్న కిచెన్ కూడా కట్టుకుందాం, అప్పుడప్పుడు టీ ఇక్కడ పెట్టుకోవచ్చు. దానికి స్థలం సరిపోవాలిగా. భర్తలు సింపుల్ గా తక్కువ బడ్జెట్ లో ఇల్లు కట్టాలనుకుంటారు, కానీ భార్యలు అక్కడ అది కావాలి ఇక్కడ ఇది కావాలి అంటూ బడ్జెట్ 4 గింతలు పెంచి అప్పులు పాలు చేస్తారు. నువ్వేమో ఉన్నందులో సర్దుకోవాలని చూస్తున్నావు. మీరు అప్పుల పాలైతే నేను సంతోషంగా ఉంటానా? రూమ్ రెడీ కాగానే మనం చాలా సంతోషంగా ఉంటాం. మన మొదటి రాత్రి ఇక్కడే జరుపుకోవాలి. మన మొదటి రాత్రి ఎప్పుడో అయిపోయింది కదా. ఈ గదిలో మొదటి రాత్రి పాలు పళ్ళు హల్వా పెట్టుకుని నువ్వేమో ఆ రోజు పూలు అమ్మకుండా బెడ్ మీద డెకరేట్ చేసి. చాలు, నాకు సిగ్గేస్తుంది. నాకు ముద్దేస్తాం. ఇక నిన్ను నన్ను బయటపడుకోమని ఎవరో అన్నాం. మన రూమ్ లోకి ఎవరు రారు, ముఖ్యంగా మా అమ్మావతి విజిల్ ఊదుకుంటూ రాదు. రా, కుడికాలు ముందు పెట్టి ఇంట్లో కడుగు పెడదాం. ఉండండి, దేవుడి పట్టం పట్టుకోవాలి. సూపర్. ఎలా ఉంది మన సామ్రాజ్యం? మీ మనసులాగే విశాలంగా ఉంది. ఏంటి? అవును, నేను ఎక్కడ కూర్చొని పూలు అనుకోవాలి? స్వామి, మాకు ఇలాగే రోజు పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చాయి రాజీ. త్వరలోనే నీ గుడికి వచ్చి 1116 సమర్పించుకుంటాను. 1116 ఇంత బిల్డప్పా? ఇంకా దండం పెట్టుకుంటున్నా, కానివ్వండి, కస్టమర్స్ వచ్చే టైం ఏంటి? మనోజ్ గారంటే మీరేనా? మీరు నేను ఫోన్ చేస్తే నేనే సార్. సర్వీస్ అపార్ట్మెంట్ 10 ఫ్లాట్స్. ఓకే ఓకే, రండి 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 సార్, కూర్చోండి.
మీకోసం ఎదురు చూస్తాను. ఏం తీసుకుంటారు? జ్యూస్, కాఫీ, టీ అలాంటివి ఇస్తే ఫర్నిచర్ తీసుకుంటారు. గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. రవి కమ్ హియర్. సార్ వాళ్ళకి జ్యూస్ తీసుకోండి. ఓకే సార్. మీ ఫర్నిచర్ రెడీగా ఉంది సార్. జ్యూస్ ఇవ్వకుండా మాకు ఫర్నిచర్ ఇచ్చేలా లేరే. కస్టమర్ని గౌరవించుకోవడం మా ధర్మం సార్. ఎదిగే బిజినెస్ మ్యాన్ లక్షణం అంటే ఇదే. థ్యాంక్ యూ సార్. మా అమ్మ కూడా ఎప్పుడు ఇదే మాట్లాడుతుంది, నువ్వు ఎప్పటికైనా దేశంలోనే గొప్ప బిజినెస్ మ్యాన్ అవుతావరా అని. తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. మీ మర్యాద చూస్తుంటే ముచ్చటేస్తుంది సార్. మా ఆఫర్లు చూస్తే అవునా అంటారు. మా ఫర్నిచర్ రెడీగా ఉందన్నారు కాబట్టి ఇప్పుడే డబ్బులు ఇచ్చి తీసుకెళ్తాం. తప్పకుండా సార్. 2 నిమిషాలు ఉండండి, బిల్ చేసిస్తాను. మాకు బిల్ వద్దు. ఏ? మా పర్చేసింగ్ అంతా ఆఫ్రికానే ఉంటుంది. ప్రతిదీ అఫీషియల్గా చూపిస్తే ట్యాక్స్ ఎక్కువ కట్టాలి. కాబట్టి మాకు బిల్ వేయకుండా ఇవ్వండి. కరెక్టే సార్, కానీ ఫ్యూచర్లో నాకు ప్రాబ్లం అవుతుందేమో. మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దృష్టి మీ మీదకి ఇంకా రాదు. అంటే ఇప్పుడు మీరు ఇచ్చేది బ్లాక్ మనీయా? అంతేగా? భయపడకండి సార్, బిజినెస్లో ఇలాంటివన్నీ కామన్. ఈ మాత్రం అడ్జస్ట్మెంట్ చేయకపోతే మీరు ప్రాఫిట్ సంపాదించలేరు. ఇంత పెద్ద ఆఫర్ వచ్చిందని సంతోషపడాలో, బిల్ లేకుండా ఇవ్వాలని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు సార్. మీకు మరింత భయంగా ఉంటే చెప్పండి, వేరే షాప్కి వెళ్ళిపోతాం. వద్దండి, మీరు వస్తున్నారని పెద్ద ఈవెంట్ ఉన్నా వెళ్ళకుండా ఆగిపోయాను. ఇంత మంచి ప్రాఫిట్ వస్తుంటే నేను మాత్రం ఎలా వదులుకోగలను? ఎలాగో ట్యాక్స్ భయం ఉండదంటున్నారు. నేను ఇచ్చేస్తాను, మీరు తీసుకెళ్ళండి. ఇప్పుడు మీరు నాకు పూర్తి స్థాయి బిజినెస్ మ్యాన్ లా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ. మా అమ్మగారు కూడా ఇదే అంటారు. మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతారు కదా. ఎస్ ఎస్. లెక్క పెట్టుకోండి. బరువు చూస్తేనే తెలుస్తుంది లేండి, కరెక్ట్గానే ఉన్నాయని. మా షాప్లో ఫస్ట్ పెద్ద బిల్లు మీదే. మాది లక్కీ హ్యాండ్ సార్. త్వరలోనే మీ స్థాయి ఎక్కడో ఉంటుంది. చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ మా తృప్తి కోసం. థ్యాంక్ యూ. అడ్రస్ ఇవ్వండి, ఫర్నిచర్ పంపించేస్తాను. అవసరం లేదు, మేము బండి తెచ్చుకున్నాం, తీసుకెళ్ళిపోతాం. ఓకే సార్. హే, అప్పుడే వచ్చేసావా? ఈ రోజు బాగా త్వరగా అయిపోయింది, వచ్చేసాను. నువ్వేంటి నీరసంగా ఉన్నావు? ఏం చెప్పమంటావు? రోజంతా నిలబడి కాళ్ళు నొప్పి కొడుతున్నాయి. ఇంకా నా వల్ల కాదు బాబాయ్. ఆ నొప్పులు నిలబడడం వల్ల రాలేదు, హై హీల్స్ వేసుకోవడం వల్ల వచ్చాయి. ఓయ్ నార్మల్, నేను హై హీల్స్ ఎప్పటి నుంచో వేసుకుంటాను. అప్పుడు రాని పెయిన్స్ ఇప్పుడు స్పెషల్ గా వస్తాయా? ఖచ్చితంగా ఎక్కువసేపు నిలబడడం వల్ల వచ్చాయి. మరి అలాంటప్పుడు ఎక్కువసేపు నిలబడదు ఎందుకు? మధ్య మధ్యలో కూర్చోవచ్చు కదా. ఎక్కడ్రా బాబు, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని కనీసం నాకు కాఫీ తగ్గ టైం కూడా ఇవ్వలేదు. మొత్తం ఫినిష్ చేయాల్సి వచ్చింది. రవి, కాస్త నా కాళ్ళు పట్టవా? సరే, నిన్ను చూస్తుంటే జాలిస్తోంది. ఓయ్, ఎక్కడికి వెళ్తున్నావు? డోర్ క్లోజ్ చేయడానికి. ఎందుకు? ఎవరైనా చూస్తే బాగోదు కదా. ఎందుకు బాగోదు? నువ్వు నీ భార్య కాళ్ళు పడుతున్నావు అంతే కదా. అలా కాదు శృతి. ఓయ్, ఓవర్ యాక్షన్ చేయకు. ప్రతి దానికి డోర్ క్లోజ్ చేయండి. పట్టు. సరే. థ్యాంక్స్ రవి. ఆహా, చాలా బాగా కనపడుతున్నావు రవి. నాకు తెలియకుండా నువ్వు హోటల్ మేనేజ్మెంట్ తో పాటు మసాజ్ సెంటర్ లో కూడా పార్ట్ టైం జాబ్ చేసావా? ఇదే మరి ఎడకారం అంటే. ఏదో నువ్వు కాళ్ళు నొప్పెడుతున్నాయన్నవని పడుతున్నాను. కామెంట్ చేసావంటే ఇప్పుడే ఆపేస్తాను. బాగుంది, అలాగే పట్టు. రవి, నాకు నెయిల్ పాలిష్ పెట్టవా? నెయిల్ పాలిష్ చేయడం నాకు రాదు. అదే పెద్ద కష్టం కాదు. నువ్వు బ్రెడ్ టోస్ట్ చేసేటప్పుడు దానిపైన బటర్ రాస్తావు కదా, అలాగే నా నెయిల్స్ మీద కూడా నెయిల్ పాలిష్ రాసేసాయి. అంతేనా? తీసుకో. ఒక షార్ట్ ఫిల్మ్ కి డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసాను. అందులో హీరోయిన్ కి తన భర్త అలానే నెయిల్ పాలిష్ పెట్టేస్తాడు. అలా భర్తతో నెయిల్ పాలిష్ పెట్టించుకుంటే ఎంత బాగుంటుందో అనిపించింది. ప్లీజ్ 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 నెయిల్ పాలిష్ పెట్టవా? నువ్వు క్యూట్ గా అడిగితే నేను కాదంటానా? ఏంటి అమ్మాయి కాళ్ళే అనుకుంటే మరీ ఇది లేకుండా కోళ్ళను కూడా వేయించుకుంటుంది. వామో, నేను ఇలాగే వదిలేస్తే నా కొడుకుని పనులు చేసేలా ఉంది. హే, ఎందుకు ఆపావు? హాయ్ ఆంటీ, మీరేంటి ఇలా వచ్చారు? నేను ఎందుకు వచ్చిన తర్వాత చెప్తాను కానీ నువ్వేంటి వాటి చేత కాళ్ళు పట్టించుకుంటున్నావు? అదా, స్టూడియోలో రోజంతా నిలబడున్నాను కదా, కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. నీ పాదాలు పాలతో కడిగి వెన్నరాస్తావా? ఇంత మృదువుగా ఉన్నాయి. అంత మృదువుగా ఉంటే నెత్తి మీద పెట్టుకుని ఊరేది. అలాంటి రోజు వస్తే తప్పకుండా ఊరేగిస్తాను మాది. వీఆర్ ఫ్రమ్ బిజినెస్ డిపార్ట్మెంట్. ఇది ఫేక్ నోట్. స్టేషన్కి వచ్చి మీ ఫర్నిచర్ తీసుకెళ్ళండి. నన్ను బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు. మీ దగ్గర ఫర్నిచర్ కొనవాళ్ళు ఇచ్చింది దొంగ నోట్లో చెప్పారా? చెప్పాను. 2 సార్లు మోసపోయావు. ఫర్నిచర్ తీసుకెళ్ళిన వాడు దొంగలే, డబ్బు తీసుకెళ్ళిన వాడు దొంగలే. ఈ విషయం వాళ్ళు అడిగి తెలిస్తే రచ్చ చేస్తాడు.